అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రెసిపీ సింపుల్ రెసిపీ. ఇది సీజనల్ బఠానీలు, పచ్చి బఠానీలు దొరుకుతున్నాయి, చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతున్నాయి అని చెప్పేసి ఒక 3-4 కిలో పట్టుకొచ్చేసాను. తీసుకొచ్చాను కదా, ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకొని వాడుకుందాం అనుకున్నాను. దానికి ముందు మంచి రెసిపీ ట్రై చేద్దామంటే మా ఆయన వచ్చేసి నేను చేస్తాను మటర్ పులావ్, నువ్వు రికార్డ్ చేస్తాను, నువ్వు పెట్టేసుకొని యూట్యూబ్ ఛానల్లో అన్నారు. సరేలే, మంచిగా ఛాన్స్ ఇచ్చేసారు. రికార్డింగ్ కూడా తప్పింది, కుకింగ్ కూడా తప్పింది అని. ఏం లేదండి, క్విక్ అండ్ ఈజీ మటర్ పులావ్ రెసిపీ పెడుతున్నాను. డిస్క్రిప్షన్లో ఇంగ్రీడియంట్స్ అన్ని మెన్షన్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. బాగా వచ్చింది, చాలా టేస్ట్ సూపర్గా వచ్చింది. మా ఆయన మంచి కుక్ అండి, అన్ని కుకింగ్ చేస్తారు. నేను ఏం చేస్తానంటే కుకింగ్ చేసిన వీడియోస్ని ఎడిట్ చేసేసి యూట్యూబ్లో పెట్టుకుంటాను. ఆయన ఏమో కుకింగ్ చేసి నాకు తినిపిస్తుంటారు. మంచిగా ఉండి ఇలా వచ్చింది బాగాలేదంటే అబ్బో బాగాలేదా, నేను చేసింది ఎప్పుడు నీకు నచ్చదు అని చెప్పేస్తూ ఉంటారు. రెగ్యులర్గా మార్నింగ్ నేను కుక్ చేస్తాను. 6 o'clock లేసి పిల్లలకి స్కూల్ పంపించాలి కదా, టిఫిన్స్ అవన్నీ రెడీ చేయడానికి, మా ఆయన కూడా టిఫిన్ కట్టడానికి మార్నింగ్ వేసి నేను కుకింగ్ చేస్తాను. ఈవినింగ్ టైం కుకింగ్ ఏంటంటే నాకు ఏం టెన్షన్ లేదు. మా ఆయన వచ్చేసి మొత్తం కుక్ చేసేసి మంచిగా ప్రిపేర్ చేసి పెడతాను. కానీ నేను ఎప్పుడు పొగడను, ఎందుకంటే ఆయన కూడా నేను చేసింది బాగుందా బాగాలేదంటే బాగానే ఉంది అని అంటారు. అందుకే నాకు కూడా ఇష్టం ఉండదు, ఇంత బాగా చేసినా కానీ బాగానే ఉంది అంటారు. నేను కూడా, మీరు కూడా చెప్పండి, మీ ఇంట్లో ఎప్పుడైనా మీ ఆయన కుకింగ్ చేస్తే మీరు ఎలా పొగడారు, లేకపోతే మీ కొడుకు చేస్తారా, లేకపోతే ఎవరు చేస్తా మీకు నచ్చిందా నచ్చలేదా, మీకు ఎవరు హెల్ప్ చేస్తారు కుకింగ్లో, కమెంట్స్ చేసి నాకు కూడా చెప్పండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి మటర్ పులావ్ చేస్తున్న రెసిపీ చూస్తున్నారు కదా, డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను. కుకింగ్ చేసి ఎంజాయ్ చేయండి ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జజాకల్లా ఖైర్. అండ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో చేయండి. నేను వేడి మటర్ పులావ్లో నెయ్యి వేసి అండ్ పెరుగు వేసి బాగా తిన్నాను. మీరు ఎంజాయ్ చేయండి తయారు చేసి ఫ్యామిలీతో. థ్యాంక్ యూ.